ఓం నమో వెంకటేశాయ. నా పేరు దుర్గాప్రసాద్. వెంకటేశ్వర స్వామిని 40 నిమిషాల సేపు దగ్గరగా కూర్చొని చూడాలంటే పెద్ద పెద్దవి ఎవరో రికమెండేషన్స్ ఉండాలండి. ఎవరు రికమెండేషన్ లేకుండా మనం కూడా 40 నిమిషాల సేపు దేవుడి దగ్గర కూర్చొని దేవుని చూస్తూ అర్చన కానీ, తోమాల, అష్టదళ పాద పద్మారాధన, అలాగే సుప్రభాత సేవ, ఇటువంటి సేవలు పొందాలంటే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు ఎవరి రికమెండేషన్ లేకుండా మనం కూడా లక్కీ డిప్ ద్వారా మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉందండి. వెంకటేశ్వర స్వామి మీద పూర్తి నమ్మకం ఉండాలి. నాకు వస్తుంది అనుకోమాట. చాలాసార్లు వీళ్ళు అంటుంటారు, మేము వేసాము, చాలాసార్లు ట్రై చేసాము, రాలేదంటుంటారు. కానీ ఆ మాటతోనే మీకు రాదు. అలా కాకుండా నాకు వస్తుంది, వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షం డెఫినెట్గా నా మీద ఉంది, నాకు వస్తుంది అని అనుకుంటే మాత్రం తప్పకుండా వస్తుందండి. ఇది జూలై నెలకు సంబంధించి మనం ఈ అర్చన, అష్టదళ పాద పద్మారాధన, తోమాల, అలాగే సుప్రభాత సేవ, ఈ ఆర్జిత సేవలు మనకు రావాలంటే మనం జూలై నెలకు సంబంధించి ఏప్రిల్ 18వ తారీఖున, అంటే ఏప్రిల్ 18వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. తిరుమల తిరుపతి టీటీడీ వాళ్ళు ఆన్లైన్లో ప్రవేశపెడుతున్నారు. మనం శనివారం ఏప్రిల్ 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చండి. ఒకే స్లాట్ మీద ఇద్దరు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, బ్రదర్ సిస్టరు, లేదా ఫాదరు సన్ను, లేదా మదరు సన్ను, అలాగా ఇద్దరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటి యొక్క రిజల్ట్స్ సోమవారం ఏప్రిల్ 20వ తారీఖు రావడానికి అవకాశం ఉంది. అక్కడి నుంచి 2 రోజులు మనకి వచ్చినట్లయితే ఆ డబ్బులు పే చేసి టికెట్ తీసుకోవాలి. అదెంతవరకు అంటే సోమవారం ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 22వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటల వరకు మనం డబ్బులు పే చేసి ఆ టికెట్లు పొందొచ్చండి. ఇక కళ్యాణం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ, అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం, ఇవి జూలై నెలకు సంబంధించి మనం దాంట్లోకి పార్టిసిపేట్ చేయాలంటే మనకు కావాలంటే మంగళవారం 21వ తారీఖు మనం ఉదయం 10 గంటలకు, మంగళవారం ఏప్రిల్ నెల 21వ తారీఖు ఉదయం 10 గంటలకి నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకు కావాల్సిన డేట్లు అంటే జూలై నెలకు సంబంధించి మనం తీసుకోవచ్చు అనేది. ఒకవేళ వర్చువల్ సేవలు కావాలంటే మంగళవారం 21వ తారీఖు ఏప్రిల్ నెల మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవలు కూడా మనం బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ సేవల ద్వారా అంటే ఆన్లైన్లో మనం చూడొచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ యొక్క దర్శనానికి మనం అలౌ చేస్తారండి. ఇక చాలామందికి అంగ ప్రదక్షిణ తెలుసండి. అంగ ప్రదక్షిణ మొక్కుకున్నప్పుడు జూలై నెలలో అంగ ప్రదక్షిణ చేయాలంటే గురువారం ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి మనం నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. అది జూలై నెలకు సంబంధించి. అలాగే శ్రీవాణి టికెట్ బ్రేక్ దర్శనం అంటే ఇది చాలా దగ్గరగా చూడడానికి అవకాశం ఉంది. మనిషికి 10,500 రూపాయలు మనం పే చేయవలసి వస్తుంది ఆ టికెట్కి. శ్రీవాణి టికెట్లు బ్రేక్ దర్శనం, దాంతో సుమారుగా ఈ డబ్బులతో ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 5,000 దేవాలయాలను బాగు చేయడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారండి. ఇది ఎవరికైతే జూలై నెలలో శ్రీవాణి టికెట్ కావాలనుకున్న వాళ్ళు మనిషికి 10,500 రూపాయలు పే చేస్తే మనకు వస్తుంది. అయితే ఏప్రిల్ నెలలో 23వ తారీఖు గురువారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ఉంటాయి. అది మనం నమోదు చేసుకోవచ్చు, అది మనం బుక్ చేసుకోవచ్చు. ఇక 23వ తారీఖు గురువారం వృద్ధులు 65 ఇయర్స్ దాటిన సీనియర్ సిటిజన్లకి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, అలాగే దివ్యాంగులకు, వీళ్ళకి మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది గురువారం 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లకు, అంటే 65 సంవత్సరాల పైనుండి వాళ్ళతో పాటు వెళ్ళే వాళ్ళకి 65 సంవత్సరాలు ఉండక్కర్లేదండి. వాళ్ళ అబ్బాయో ఎవరైతే సహాయకులు ఉన్నారో సహాయం చేసే వాళ్ళకి అంత వయసు ఉన్న అవసరం లేదు. కాకపోతే 65 ఇయర్స్ ఉన్న సీనియర్ సిటిజన్లకే వాళ్ళకి అలౌ చేస్తారు. ఇద్దరు వెళ్ళొచ్చు ఒకే టికెట్ మీద. అలాగే ఇది ఉచితం కూడా. అలాగే
దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు, అంటే జబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, దివ్యాంగులు కూడా. ఇక శుక్రవారం 24వ తారీఖు జూలై నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్ అండి. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ చుట్టూ తిరుగుతూ లెటర్లు తీసుకొని చాలా ఇది కాంపిటీషన్ అనమాట. ఇది 3 నెలలు 4 నెలలు మనం వెయిట్ చేయవలసి వస్తుంది. కానీ ఒక ప్లాన్డ్గా రైల్వే టికెట్ తీసుకోవడం కానీ, మనకి ఈ 300 రూపాయల టికెట్ ఎవరి రికమెండేషన్ లేకుండా ఎస్సీడి అంటే స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఇది కావాలంటే 300 రూపాయలు పే చేసి జూలై నెలకు సంబంధించి శుక్రవారం 24వ తారీఖు ఉదయం 10 గంటలకి మనకి ఈ 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో ఉంచుతారండి. ఇక మరి అక్కడ రూమ్స్ కావాలనుకోండి, రూమ్స్ కావాలంటే అది పెద్ద తతంగం. అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడితే 4 అవర్స్ 5 అవర్స్కు మనకు రూమ్స్ వస్తాయి. అంత ఈజీ కాదు అది. అందుకే జూలై నెలలో మనకు రూమ్ కావాలంటే మనం శుక్రవారం ఏప్రిల్ నెల 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఈ గదులు, ఈ రూమ్స్ గురించి వాళ్ళు ఆన్లైన్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది జూలై నెలకు సంబంధించి. ఇలా ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక ప్లాన్డ్గా వెళ్ళాలి తప్ప అప్పటికప్పుడు అనుకుంటే మాత్రం కూడా వెళ్ళే వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకి వేరే విధానం ఉంది, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు, అక్కడ ఆన్లైన్లో టైం స్లాట్ తీసుకుంటారు. రూమ్స్కి ఒక 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇది ప్రత్యేకంగా ప్లాన్డ్గా వెళ్ళాలంటే జూలై నెలకు సంబంధించి ఇది తప్పకుండా మీరు నమోదు చేసుకోండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ రావాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.